ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొక్కసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? మనందరం కూడా మరి క్రిస్మస్ మాసంలోనికి వచ్చేసాం, డిసెంబర్ నెలలోనికి. మరి దేవుడు మనల్ని పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2025 చివరి నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవునికి మహిమ చెల్లించుకుందాం. మరి అలాగే ఈ యొక్క నెలంతా కూడా మనం ఎంతో సంతోషంతో గడపవలసినటువంటి దినములు. మనం క్రిస్మస్ పండుగకు యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని కొనియాడడానికి మరి మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నటువంటి దినాలలో మనం ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు, తన యొక్క ఆశీర్వాదాలతో మనల్ని నింపబోతున్నాడు. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా నైనా మరొక ఆయా సంవత్సరం నైనా మమ్మల్ని ఇదిగో 2025లో నైనా డిసెంబర్లో ఆయా యొక్క క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నూతన నెలలో ఆయా చివరి నెలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఈరోజు నేను వినబోతున్నటువంటి వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడమని, ప్రతి ఒక్క బిడ్డను కూడా దర్శించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి అందరు ఎలా ఉన్నారు? ఈ యొక్క డిసెంబర్ నెలలో మనం ప్రవేశించినప్పుడు మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లించాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కాపాడి మరి చివరి నెలలో మనం ప్రవేశించాము. ఇది ఆనందకరమైనటువంటి నెలగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి డిసెంబర్ రాగానే ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం మన ఇంట్లో కానీ మన చర్చిలో కానీ. ఎందుకంటే మరి యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని మనం కొనియాడబోతున్నాం ప్రియులారా. మరి యేసు ప్రభు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారు? క్రైస్తవులమైనటువంటి మనందరికీ తెలుసు, యేసయ్య కేవలం క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన వచ్చాడు, మానవాళందరి కోసం వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుణ్ణి మరి మన కోసము ఆయన అనుగ్రహించాడు. ఎవరైతే మరి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో మరి వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలు అవ్వడానికి, దేవుని యొక్క పిల్లలు అవ్వడానికి దేవుడు అధికారం అనుగ్రహించాడు ప్రియులారా. మరి దేవుడు లోకమును ప్రేమించెను. హల్లెలూయా. కేవలం క్రైస్తవులను మాత్రమే కాదు, కేవలం యూదులను మాత్రమే కాదు, కేవలం ఇజ్రాయెల్ దేశాన్ని మాత్రమే కాదండి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జాతి, కులము, మతము, ఏ భేదము లేదండి. అన్ని భాషలు మాట్లాడే వారిని యేసు ప్రభు ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. సో దేవుడు ఈ లోకంలో ఉన్న మనందరినీ ప్రేమించి ఆయన ఏం చేశాడండి? తన ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారు? మనందరం కూడా మానవులుగా ఈ లోకంలో ఉన్నాం ప్రియులారా. దేవుడు మరి ఆదికాండంలో 1:26 వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు నరులను సృష్టించాడు. ఎలా సృష్టించాడు? తన యొక్క రూపంలో, తన యొక్క పోలిక చొప్పున నరులని సృష్టించాడు. మరి మనము ఆయన పోలికలో సృష్టించబడ్డాము కాబట్టి మనము చేసినటువంటి అపరాధములకు, పాపానికి మరి శిక్షగా మరి దేవుడు ఈ లోకంలో నరుడిగా వచ్చి ఆయన అనుభవించాలి. ఆయన కూడా ఒక నరుడు కావాలి. ఎందుకంటే మనల్ని ఆయన రూపంలో చేసుకున్నాడు కదా. మళ్ళీ మనం దేవుని రూపంలో మారాలి అంటే ఆయన మళ్ళీ మనలాగా ఒక మట్టి దేహములో జన్మించాలి. మనం యోహాను సువార్త 1:1లో చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. 14వ వచనంలో, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసించెను. ఆ వాక్యమే, ఆ దేవుడైన వాక్యము ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం కదా. మనం శరీరంతో పాపాలు చేశాం. శరీరంతో, మన శరీరంలోని కళ్ళతోటి, మన చెవులతోటి, మన నోటితోటి, మన శరీరంలో అవయవాలతోటి మనం పాపం చేసి శాపాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి ఈ పాపముల నుండి మనల్ని విడిపించాలంటే పరిశుద్ధమైన శరీరం కావాలి. మరి ఈ లోకంలో పరిశుద్ధమైన శరీరం ఎవరికి ఉందండి? ఎవరికి లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోతున్నారు. కాబట్టి దేవాతి దేవుడు మాత్రమే, పరిశుద్ధుడు మాత్రమే ఈ లోకంలో ఆయన
మరి పరిశుద్ధుడుగా జన్మించగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడు. అందుకే ఆయన జన్మము గురించి ముందుగానే యెషయా గ్రంథంలో మరి 9వ అధ్యాయంలో 6వ వచనంలో మరి ప్రియులారా దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమైంది ప్రవక్త అయినటువంటి యెషయాకు. ఇదిగో మనకు శిశువు అనుగ్రహించబడెను, మనకు కుమారుడు పుట్టెను, మరి ఆయన భుజముల మీద ఈ లోక రాజ్య భారముండును, మరి ఆయనకి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడని ఆయనకు పేరు పెట్టబడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ లోకంలో దేవుడు ఒక శిశువుగా జన్మిస్తున్నాడు. ఎందుకంటే మనం కూడా ఈ లోకంలో శిశువులుగా పుట్టాము కదండి, మనందరం కూడా తల్లి గర్భంలో నుంచి వచ్చాం. సో దేవుడు మరి ఈ లోకంలో ఉన్న మనల్ని రక్షించాలంటే ఆయన కూడా అదే విధంగా ఒక తల్లి గర్భంలో నుంచి ఒక శిశువుగా జన్మించాలి. అందుకే ఆయన జన్మించడానికి ఆయన ఒక తల్లిని ఎన్నుకున్నాడు. మరి ఆమెనే ధన్యురాలు, మరి మదర్ మేరీ, మరియ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆమె ద్వారా మరి యేసు ప్రభు అంటే దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలో శిశువుగా జన్మించాడు. ఆయన ఒక కుమారుడుగా ఈ లోకంలో జన్మించాడు, దేవుని కుమారుడుగా జన్మించాడు. దేవుని కుమారుడే, కానీ ఎలా పుట్టాడండి? ఒక చిన్న బాలయేసుగా, ఒక బాలుడుగా ఆయన జన్మించాడు. కానీ మరి ఆయన భుజముల మీద ఏముంటుందంట? రాజ్య భారము, దేవుని యొక్క రాజ్యం. అందుకే మనం ప్రార్థన చేస్తాం కదండి, దేవా నీ రాజ్యము వచ్చునుగాక. ఏంటి ఆ రాజ్యం అంటే? దేవుని యొక్క రాజ్యము, పరిశుద్ధమైన రాజ్యము, మరి పరలోక రాజ్యము, శాంతి సమాధానంతో కూడినటువంటి ఆ దేవుని రాజ్యము, పాపమే లేనటువంటి రాజ్యము. ఆ రాజ్యము రావాలి అంటే ఆ రాజ్య భారాన్ని మోసే ఒక కుమారుడు ఈ లోకంలో కావాలి. ఆయనే యేసుప్రభు. యేసుప్రభు భుజాల మీద, అందుకే అండి ఆయన భుజాల మీద ఏం మోసాడండి? సిలువను మోసాడు. సిలువను మోసి మనందరినీ కూడా ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన భుజాల మీద రాజ్య భారముండును. మరి ఆయనకి పేర్లు పెట్టబడ్డాయండి. యేసుప్రభుకి కొన్ని పేర్లు ఈ లోకంలో మరి పెట్టబడ్డాయి. ఏం పేరండి? ఆశ్చర్యకరుడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆశ్చర్యకరుడు. మరి అసలు యేసుప్రభు జన్మమే ఒక ఆశ్చర్యం అండి. ఎందుకంటే ఆయన మరి నార్మల్గా తల్లిదండ్రులకి ఆయన జన్మించలేదు, ఆయన ఒక కన్య మరియకు జన్మిస్తున్నాడు. హల్లెలూయా. మీకా ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక మరి యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో కూడా మరి దేవుడు అక్కడ ప్రవచనం చెప్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఒక కన్య గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే కన్యక గర్భము ధరించడం అనేది పురుషుని యొక్క ప్రమేయము లేకుండా ఒక కన్యక గర్భం ధరించడం అనేది అది అసాధ్యము. ఈ లోక పరముగా సైంటిఫిక్గా కూడా మరి శరీరపరంగా అది జరగనటువంటి విషయము. కానీ ఇక్కడ మరి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరియ తల్లి గర్భములో మరి వాక్యమే శరీరధారి అవుతుంది, వాక్యమే శరీరాన్ని ధరించుకుంటుంది. హల్లెలూయా. సో ఆ విధంగా యేసయ్య జన్మిస్తున్నారు కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడుగా జన్మిస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడండి. హల్లెలూయా. సో యేసు ప్రభు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు ఈ భూమి మీద కదండి. మరి ఎంతమందిని స్వస్థపరిచాడు, ఆయన నీటి మీద నడిచాడు, గాలిని తుఫానుని గద్దించాడు. ఆ విధంగా మరి దేవుడు 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టాడు. ఆహారమే లేని చోట దేవుడు అద్భుత రీతిగా ఆహారాన్ని పంచిపెట్టాడు. సో ఇవన్నీ ఆశ్చర్య కార్యాలు, అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. సో ఆశ్చర్యకరుడుగా నీ జీవితంలోనికి ఆయన వస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వసించండి. ఈ నెలలో దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. యేసుప్రభు ఈ లోకానికి ఆయన ఆశ్చర్యకరుడుగా ఈ లోకానికి వచ్చాడు అంటే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. రెండవది ఆలోచనకర్త. మన జీవితంలో మనం ఏది చేయాలన్నా సరే సరి అయిన ఆలోచన ఉండాలి, సరి అయిన సలహా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే మనం సక్సెస్ కామండి. ఏది చేయాలన్నా సరే ఒక సరి అయిన ఆలోచన, సరి అయిన సలహా. మనము ఒక ఇల్లు కట్టాలన్నా, లేకపోతే పెళ్లి చేయాలన్నా, లేకపోతే ఒక బిజినెస్ పెట్టాలన్నా, లేకపోతే వివాహ విషయంలోనైనా
మనం చాలామంది సలహాలు తీసుకుంటూ ఉంటాం. ఇంట్లో మన తల్లిదండ్రులు సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఇది మంచిదా కాదా ఏంటి అనేది నలుగురిని సంప్రదిస్తారు. అయితే ఇక్కడ మనకు దేవుడే సలహా ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు, ఆలోచనకర్తగా. మనం మనుషులను అడిగి మోసపోవచ్చు, మనుషుల సలహాలను మనం పాటించి మనం ఎన్నో కోల్పోవచ్చు, తప్పు మార్గంలో వెళ్ళొచ్చు, తప్పటడుగు వేయచ్చు. కానీ మన దేవుని సలహా తీసుకున్నట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు మనల్ని కరెక్ట్గా నడిపిస్తారు, మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తారు. ఆయన కరెక్ట్ ఆలోచన, మనకి సరి అయిన ఆలోచన ఇచ్చి ఆలోచనకర్తగా ఉండి మనల్ని నడిపిస్తారు. అందుకే ప్రతి విషయంలో కూడా మరి దావీదు, మనం బైబిల్లో చూసినట్లయితే దావీదు గారు ప్రతిసారి కూడా ఆయన ఏ పని చేయాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, మరి ఏదన్నా చేయాలన్నా కూడా ఆయన మోకరించి దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతాడు. దేవా నేనేం చేయాలి, వీళ్ళతో వెళ్ళి యుద్ధం చేయాలా వద్దా, నీవు నాకు విజయం ఇస్తావా అని ఆయన ప్రార్థన చేసి మరి దేవుడు జవాబు ఇచ్చేవాడు. ఓకే దావీదు నువ్వు వెళ్ళు, నేను నీకు జయం ఇస్తాను, లేదా నువ్వు వెళ్ళొద్దు, లేదా నువ్వు ఇందులో ఓడిపోతావు మరి అని దేవుడు ముందుగానే ఆయనతో మాట్లాడేవాడు, ఆయనకి సలహా ఇచ్చేవాడు. దేవుడు ఇచ్చినటువంటి సలహా ప్రకారంగా దావీదు ముందుకెళ్ళాడు కాబట్టి దావీదు అన్ని విషయాలలో విజయం పొందుకున్నాడు. హల్లెలూయా. మరి సలహాదారుడుగా ఉంటున్నాడు చూడండి. మరి యోసేపు గారు, మరి కొత్త నిబంధనలో యోసేపు గారు, మరియ తల్లి ఆమె గర్భిణీ స్త్రీగా ఉంది. అయితే యోసేపుకు తెలియదు, దేవదర్శనం ద్వారా మరి ఆ యొక్క సందేశం ఆమెకు వచ్చినట్లుగా, మరి ఆమె గర్భంలో మరి దేవుని కుమారుడు పెరుగుతున్నట్లుగా యోసేపు గారికి తెలియదు. సో ఆయన ఏమనుకున్నాడంటే, ఓకే మరియా ఏదో తప్పు చేసి ఉండొచ్చు, నేను ఆమెని అవమానపరచకూడదు, ఆమెని సీక్రెట్గా నేను వదిలిపెట్టేసేయాలి అని ఏం చేయాలని అతను ఆలోచించుకుంటూ నిద్రపోయినప్పుడు దేవుడు ఆయనకి కలలో బోధించాడు. మరి దేవదూత వచ్చి ఆయనకి చెప్తున్నాడు, యోసేపు నువ్వు భయపడొద్దు, మరియను వివాహం చేసుకోవడానికి, ఆమెను చేర్చుకోవడానికి నువ్వు ఎంత మాత్రం కూడా భయపడొద్దు. ఆమె గర్భం ధరించింది, అది దేవుని యొక్క ఆత్మ వలన, పరిశుద్ధ ఆత్మ వలన ఆమె గర్భం ధరించింది, ఆమెకి పుట్టబోయే కుమారుడు దేవుని కుమారుడు అని పిలువబడతాడు అని సలహా, ఒక మంచి సలహా గైడెన్స్ ఇచ్చినప్పుడు ప్రియులారా, యోసేపు వెంటనే నిద్ర మేల్కొని ఆమెను స్వీకరించాడు, ఆమెను వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే చూడండి, ఒకవేళ అతను తన సొంత ఆలోచన ప్రకారంగా లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సమస్యను మనుషులకు చెప్పినట్లయితే అది ఒక వేరే మార్గంలో వెళ్ళిపోయేది. కానీ ఆయన దేవుని సలహా అడిగాడు, ప్రార్థన చేసి ఆలోచించి నిద్రపోయినప్పుడు దేవుడు ఆయనకి సలహా ఇచ్చాడు. సో అలాగనే మనం కూడా ప్రియులారా, ఏ విషయమైనా సరే మనం దేవుని సంప్రదించాలి, దేవుని సలహా కొరకు మనం ఎదురు చూడాలి, వాక్యాన్ని చదువుకోవాలి, దైవజనుల దగ్గరికి మనం వెళ్ళాలి, మరి వాళ్ళ ద్వారా మనం ప్రేయర్ చేయించుకొని దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి ప్రియులారా. మూడవదిగా బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన బలవంతుడు ప్రియులారా. నీ దేవుడు బలహీనుడు కాదు. చాలామంది యేసుప్రభు గురించి తెలియని వాళ్ళు మరి అన్యులు అనుకోవచ్చు, యేసుప్రభు సిలువలో మరణించాడు, మరి చనిపోయిన వాడు ఎలా రక్షిస్తాడు, లేకపోతే ఆయన బలహీనుడిగా ఉన్నాడు, తనను తానే రక్షించుకోలేకపోయాడు, మరి మనల్ని ఎలా రక్షిస్తాడు, లేకపోతే ఆయన ఒక చిన్న శిశువుగా జన్మించాడు, మరి ఆయనని చంపడానికి హేరోదు ప్రయత్నం చేస్తున్నాడు, మరి తనను తానే కాపాడుకోలేనివాడు మరి అందరినీ ఎలా కాపాడుతాడని ఈ లోకపరంగా, లోకరీతిగా, లోక జ్ఞానంతో మాట్లాడొచ్చండి. కానీ మన దేవుడు బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన సర్వశక్తిమంతుడు, ఈ సృష్టిని శాసించగల దేవుడు. ఒక మాటతో లోకాన్ని సమస్తాన్ని సృష్టించాడండి మన దేవుడు. మరి ఆయన మనల్ని తన రూపంలో చేసుకున్నాడు. మన కోసం ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ దేవుడే ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, ఎరికో గోడలను కూల్చిన దేవుడు, మరి ఆ యొక్క యోర్దాను నదిని ఆపినటువంటి దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించి 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని పోషించిన ఆ దేవుడే, ఆ దేవుని కుమారుడే మరి యేసు ప్రభుగా, బాల యేసుగా, శిశువైనటువంటి కుమారుడుగా మరి ఆయన పశువుల పాకలో జన్మించాడు. మరి ఆ ప్రభువు బలహీనుడు కాదండి,
ఆయన బలవంతుడు. హల్లెలూయా. ఆయన ఆకారంలో చిన్నగా ఉండొచ్చు, కానీ ఆయన శక్తిలో సర్వశక్తిమంతుడు. మరి చిన్న బాలయేసు దేవాలయంలో 12 సంవత్సరాలప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు కూడా మరి ఆయన చెప్పేటువంటి విషయాలకు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన యొక్క జ్ఞానము, చిన్నవాడే కానీ ఆయనలో ఎంతో జ్ఞానం ఉంది, ఆయనలో ఎంతో బలం ఉంది, శక్తి ఉంది. ఈ లోకంలో శక్తి బలము అంటే కండలు పెంచుకొని బాగా జిమ్ చేసి బలం పెంచుకొని బాగా నాన్ వెజ్ తినేసి వాళ్ళు శక్తివంతులు అనుకుంటారండి. శక్తివంతులు అంటే, బలవంతులు అంటే ఎవరు అండి? ఒక మాట పలికితే కూడా అక్కడ కార్యం జరిగిపోవాలి, అలాంటి వాళ్ళు శక్తివంతులు. మరి మన యేసు ప్రభు ఆయన వాక్య రూపంలో ఉన్న దేవుడే శరీరధారిగా వచ్చాడు. మరి ఆయన శరీరంలో ఈ లోకంలో నడుస్తున్నప్పుడు ఆయన ఎన్ని అద్భుతాలు చేశారండి. మరి నీటి మీద నడిచాడు. కుష్ఠరోగిని ఇలా జస్ట్ ముట్టుకుంటే చాలు, నువ్వు శుద్ధురావు కమ్ము అనగానే ఆయనకి స్వస్థత కలిగింది. మరి ఆయన ఎంత శక్తిమంతుడు. హల్లెలూయా. పుట్టి గుడ్డివానికి స్వస్థతనిచ్చాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునుగాక అన్నాడు. జస్ట్ లాజరు చనిపోయిన తర్వాత 4 రోజులు అయింది. మరి లాజరు బయటికి రా అనగానే లాజరు బయటకు వచ్చాడు. మరి ఆయన బలహీనుడా? ఆయన శక్తిమంతుడు కాదా? ఆయన ఎంత శక్తిమంతుడు. ఎంత మరి పేతురు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మరి నైట్ అంతా ఆయన చేపలు పట్టడానికి ట్రై చేశాడు, కానీ ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయాడు. కానీ దేవుడు యేసు ప్రభు వచ్చి ఆ పడవలో కూర్చొని, ఇదిగో నువ్వు కుడివైపున వల వేయము అనగానే లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ యొక్క సన్నివేశం అంతా. ఆయన వల వేశాడు, వల నిండా చేపలు వచ్చాయి. మరి దేవుని మాటలో ఎంత శక్తి ఉందండి. ఆయన బలవంతుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావా? మనలో కూడా చాలా బలహీనతలు ఉంటాయి. మనలో కోపం అనే బలహీనత ఉండొచ్చు, లేకపోతే మనలో గర్వం ఉండొచ్చు, మనలో అహంకారం ఉండొచ్చు, అవిధేయత ఉండొచ్చు, లేదా కొంతమందిలో త్రాగుడు వ్యసనం ఉండొచ్చు, కొన్ని పాప కార్యాలకు వాళ్ళు లోనైపోయి ఉండొచ్చు. అయ్యో నేను బలహీనుండి కదా, నేను చాలా కృంగిన స్థితిలో ఉన్నాను, నేను దేవునిలో నడవలేకపోతున్నాను, నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నానని ఒకవేళ మరి మీరు బలహీనమైన స్థితిలో ఉండొచ్చు. కానీ నీ కోసం బలవంతుడైన దేవుడు పుట్టాడు. హల్లెలూయా. ఆయన పేరు మరి యేసు ప్రభు. బలవంతుడుగా ఉన్న దేవుడు నీలోనికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీవు కూడా బలవంతుడుగా అవుతావు. నీలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోతుంది. అందుకే పౌలు గారు చెప్పారు, క్రీస్తు అనుగ్రహించు శక్తి చేత నేను సమస్తము చేయగలను, నన్ను బలపరిచే నా దేవుని ద్వారా నేను సమస్తము చేయగలను. సో ఎప్పుడైతే యేసు ప్రభు మనలో ఉంటారో, మనలో ఆయన తన యొక్క శక్తితో నింపుతారో, పరిశుద్ధాత్మతో మనం నింపబడతాము ప్రియులారా, మనం కూడా బలవంతులుగా మారుతాము. యేసయ్య బలం మన బలముగా మారుతుంది. అందుకే దావీదు మరి కీర్తన 27లో ఆయన చెప్తున్నాడు, నా ప్రభువే నా రక్షణము, నా బలము అని చెప్పాడు. అవును ప్రియులారా, మనం కూడా ఈరోజు చెప్పగలము, యేసు ప్రభువే నా బలము, నా రక్షణము. హల్లెలూయా. మరి చివరిగా చూసినట్లయితే బలవంతుడైన దేవుడు, తర్వాత సమాధానకర్త అయిన అధిపతి. మన జీవితంలో సమాధానం లేదండి. ఎవరి కుటుంబంలో చూసినా సమాధానం లేదు. ఎంతో అశాంతి, అలజడితో మరి ఈ లోకంలో మరి దేశాల మధ్య సమాధానం లేదు, రాష్ట్రాల మధ్య సమాధానం లేదు, మరి కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, పిల్లలకు తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, భార్య భర్తలకి సమాధానం లేదు. ఎందుకు ఇవన్నీ? సమాధానం ఎక్కడ చూసినా సమాధానం లేకుండా ఉంది. ఎందుకు అంటే మనుషులకి దేవునితో సమాధానం లేదు. కాబట్టే మనం ఎవరితో కూడా సమాధానంగా ఉండలేకపోతున్నాం. ప్రియులారా, మనం చూసినట్లయితే మనం ఎప్పుడైతే దేవునితో సమాధాన పడతామో, దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క పాపం అనే అడ్డుగోడ తొలగిపోతుందో, శాపం అనే అడ్డుగోడ తొలగిపోతుందో, అప్పుడు మనం దేవునితో సమాధాన పడతాం. దేవునితో సమాధాన పడినప్పుడు ఆటోమేటిక్గా మన పక్కన ఉన్న వాళ్ళతో మనం సమాధానంగా ఉండగలము, అందరినీ ప్రేమించగలము, అందరితో శాంతిగా ఉండగలం, అందరితో మనం చిరునవ్వుతో అందరినీ పలకరించగలం, ఎవరి మీద మనకి కోపం ఉండదు. మరి యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సమాధానకర్తగా, సమాధాన అధిపతిగా వచ్చాడు. దేవునికి మనకు తెగిపోయినటువంటి యొక్క బంధాన్ని ఆయన కలపడానికి యేసే వచ్చాడు. మనుషులకు మధ్యలో ఉన్నటువంటి యొక్క కోప ద్వేషాలను తొలగించి సమాధానపరచడానికి వచ్చాడు. అందుకే ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. మత్తయి సువార్తలో ప్రియులారా 1వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఇంకా 2 పేర్లు దేవునికి ఇవ్వబడ్డాయి. మరి ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కాబట్టి ఆయనకి యేసు అనే పేరు పెట్టబడును. హల్లెలూయా. మరి యోసేపుకు దేవుడు తెలియచేస్తున్నాడు, ఆయన పేరు అంటే పుట్టబోయేటువంటి శిశువుకి, ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టాలి? యేసు. యేసు అనగా ఏంటండి? పాత నిబంధనలో
యేసు అనే పేరుతో దేవుడు ప్రత్యక్షం కాలేదు, అక్కడ యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మరి ఆయన శిశువుగా ఈ లోకంలో ఒక శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన చేసే పనిని బట్టి, ఆయన చేయబోతున్న కార్యాన్ని బట్టి ఆయనకి నామకరణం చేయబడింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు. విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకొక పేరు మనం చూస్తున్నాం ప్రియులారా, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు కూడా మీరు పెడతారు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఒకప్పుడు పాత నిబంధనలో దేవుడు ఎక్కడో చాలా దూరంగా ఉన్నాడు, కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రియులారా దేవుడు మన దగ్గరికి వచ్చేసాడు. ఆయన మన దగ్గర ఎంత సమీపంగా అంటే ఆయనను మనం తాకగలము, ఆయనతో మనం మాట్లాడగలము, ఆయనతో మనం కూర్చోగలము, అంత సమీపముగా దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఇమ్మానుయేలుగా ఆయన వచ్చాడు. ఆయన అభిషిక్తునిగా వచ్చాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. మరి ఈ లోకంలోకి దేవుడు అభిషిక్తుడిగా వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనందరినీ కూడా దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు. మనల్ని మన పాపాల నుండి విడిపించడానికి యేసే వచ్చాడు. అలాగే నీ జీవితంలో నీ ప్రతి పరిస్థితిలో నీకు తోడుగా ఉండడానికి యేసే వచ్చాడు. అందుకే ఈ క్రిస్మస్ సమయంలో ప్రియులారా మన పాపములన్నిటినీ మనం ఒప్పుకుందాం. యేసే మన ప్రతి పాపం నుంచి, ప్రతి బలహీనత నుంచి మనల్ని విడుదల చేస్తారు. మరి దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మర్చిపోవద్దు, ఈ లోకంలో మనుషులు నీకు తోడుగా లేకపోవచ్చు, కానీ సృష్టికర్త పరలోకాన్ని విడిచి ఈ లోకంలో జన్మించినటువంటి ఆ దేవాది దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. సో మనకు తోడుగా ఉన్న ఆ దేవుడు మనల్ని అభిషేకించి మనల్ని ముందుకు నడిపించబోతున్నాడు. దేవుడి ఈ వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభా, అవును తండ్రి, ఆశ్చర్యకరుడిగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడిగా, నిత్యుడగు తండ్రిగా, అయా సమాధానకర్త అయిన అధిపతిగా నాయన ఈ లోకంలో నాయన యేసు ప్రభువుగా, ఇమ్మానుయేలుగా, అభిషిక్తుడిగా అయా మా కోసం నువ్వు ప్రత్యక్షమయ్యావు నాయన. ప్రభా, మా జీవితంలో తండ్రి మాకు బలాన్ని, శక్తిని దయచేయండి. మా ప్రతి పాపం నుండి మమ్మల్ని విడుదల చేయండి నాయన. ఈ క్రిస్మస్ పండుగలో మేము పాల్గొనబోతూ ఉండగా ప్రతి నీ యొక్క బిడ్డలను ప్రభా మీరు ఆశీర్వదించండి. వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మీరే నిత్యుడగు తండ్రిగా ఉండండి నాయన. అవును ప్రభా, మా తండ్రి నీవేనైనా, మా బలము నీవేనైనా. మాకు సమాధానం దయచేయండి నాయన. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి నాయన. ప్రతి ఒక్క మనసులో శాంతి సమాధానం దయచేయండి ప్రభా. ఒంటరితనాన్ని తొలగించండి నాయన. నీవు మాకు తోడుగా ఉన్నావు ప్రభా. నీ తోడు మాకు చాలు నాయన ప్రభా. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం. నీ రక్తముతో ప్రతి ఒక్క బిడ్డను కూడా కడిగి మా ప్రతి పాపాల నుండి మమ్మల్ని శుద్ధి చేసినైనా నీ ప్రియమైన బిడ్డలుగా మార్చుకోమని, నీ అభిషేకంతో మమ్మల్ని అందరినీ నింపమని నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.